విజయసాయి రెడ్డి గారు ఉన్నారనుకోవచ్చా, లేకపోతే ఇది ఏదైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కాకినాడ సీపోర్ట్ కి సంబంధించి వ్యవహారంలో ఈయన ప్రమేయం ఉన్నాయి దానికి అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి సార్. ఎలా చూస్తారు సార్? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? కక్షా రాజకీయాలు అంటారా, లేకపోతే ఈ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే డైలాగ్ కి మీరు కన్ఫైన్ అవుతారా? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఇక్కడ ఉన్నారనుకోండి, వెంటనే బయలుదేరి మీరు వందే భారత్ ట్రైన్ ఉంది, అది ఎక్కండి. అది ఎక్కిన తర్వాత విజయవాడ తిరుగుతుంది. అక్కడి నుంచి బయలుదేరి మరొక ట్యాక్సీ ఏదో తీసుకుని లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళండి. ఓకే, అక్కడ ఎక్కడో లాకర్లోనే ఎక్కడో పెట్టుంటారు. ఏదో అని అడిగి ఒకసారి ఆ పుస్తకం చూసి ఆ వివరాలు తెలుసుకుంటే మంచిది. నాకేం తెలుస్తుంది ఏంటో అదేమన్నా అంతే తప్ప ఎర్ర సముద్రం ఎర్రటి టేపులో ఉందో కానీ కక్ష సాధింపు అనేది మంచిది కాదు. కానీ రాజకీయాల్లోకి మహిళలను తీసుకొచ్చి సార్ మీరు కాదు సొంత కాదండి, తల్లిని అందరినీ దుర్మార్గంగా విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు? దానికోసం అధికారం దుర్వినియోగం చేయమని అంటలేదు, కానీ ఎవరు ఊరుకుంటారండి? తల్లి కంటే దేవత ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఇంకా చాలా మంది నాకు ఎవరు దేవతలు లేరండి. ఉన్న మొట్టమొదటి ప్రత్యక్ష దేవత తల్లి, తర్వాత సావిత్రిబాయి పూలే, తర్వాత మిగతా వాళ్ళందరూ. అలాంటి మా వరకు అలాగే వాళ్ళకు కూడా అంతేగా ఉంటారు కదండి. ఎవరు ఊరుకుంటారండి? ఇక మిగతా రాజకీయ కక్షలు అనేది వేరే సంగతి. ఇక విజయసాయి రెడ్డి గారికి కూడా సీపోర్ట్ విషయంలో డెఫినెట్ గా వస్తాయని అనుకుంటున్నారు. కానీ వెంటనే వారు చేయాల్సింది ఇమ్మీడియట్ గా విశాఖపట్నంలో మార్నింగ్ ఫ్లైట్ ఉంది, ఎక్కడో తెలియదు, ఎక్కేసి అహ్మదాబాద్ లో ఫ్లైట్ దిగాలి. ముంబైలో మధ్య దిగిన తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి కొంత దూరంలో పటేల్ గారు ఉంటారు, కర్సన్భాయ్ పటేల్ గారు ఉంటారు. ఆయన సారథ్యంలో నిర్మా వాషింగ్ పౌడర్ ఆ నిర్మా దగ్గరికి వెళ్ళి ఆ వాషింగ్ పౌడర్లు చేరి బీజేపీలో జాయిన్ అయిపోతే ఎవడుకుందని ధరించేది ఎవరిస్తారండి? అడ్డంగా బూతులు తిట్టినాలే తీసుకొచ్చి ఎమ్మెల్సీలు ఇస్తుంటే, ఎమ్మెల్సీలు కాదు మంత్రులను చేస్తారు, ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తారు కావాలంటే. గుజరాతీలో ఆర్డర్ ఉండాలంతే. ఆదానీ గారు అంటే అడ్డంగా దాష్ట్రీయం చేసే బ్యాచ్ వాళ్ళిద్దరు మనుషులు ఏం చెప్తే ఆ ఆట గుజరాతీ భాష ఇస్తే చదువు ఈ మధ్య నేర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖులందరూ గుజరాతీ భాష నేర్చుకుంటున్నారు. గుజరాతీలో ఎలా ఉండాలి, తెలుగు భాష గురించి పట్టించుకోవడం మానేశారు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఎన్ని కూడా లాకర్లు పెట్టేసి అక్కడ దాసిస్తారు. అంతే గుజరాతీ భాషలో ఆలోచిస్తున్నారు. గుజరాతీ వేత్తలందరికీ సాక్షాంగ నమస్కారం పెడుతున్నారు గుజరాతీ మారవడి పెద్దలకి. తప్పనట్లేదు, వాళ్ళ ఇష్టం అది. అందువల్ల విజయసాయి రెడ్డి గారు తొందరలోనే ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్త వచ్చింది. ఔఫారిటీస్ టు ఐ డోంట్ నో అండి. అది చేరిన తర్వాత వాళ్ళ కర్సన్భాయ్ పటేల్ గారి ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక్కసారి వాషింగ్ పౌడర్ అని చేసుకుంటే పాత అయిపోయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయితే ఇలాంటివి రావు. రమ్మని సజెషన్ ఇవ్వట్లేదు వారికి. కానీ వారు కూడా మామూలుగా ఎక్కడ కనపడినప్పుడు అందరినీ బాగానే పలకరిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని పలకరిస్తారు, మమ్మల్ని పలకరిస్తారు, వ్యక్తిగత గౌరవాలు ఉంటాయి. కానీ ఆ ట్విట్టర్ ఎవరు హ్యాండిల్ చేశారు కానీ అది కానీ అసలు ఆయన మీద ఒక ద్వేషం రావడానికి కారణమే ట్విట్టర్. ఆ ట్విట్టర్ ని మరి ఆయన చూసే ఎవరు ఇస్తేనే జగన్ గారి దృష్టిలో బాగుంటుందని అనిపించి ఒకటి ఆయన పెట్టారు. చావుకు వచ్చింది కదా ఆయన వాడిన పదజాలం దయచేసి ఆలోచించుకోవాలి. ఆ మీద వయసులో పెద్ద ఆయన కూడా చాలా తప్పు చేశారు. అలా చేయకూడదండి. విమర్శలు ఉంటాయి, పొదునైన విమర్శలు ఉంటాయి, పరుషంగా విమర్శలు ఉంటాయి. అసభ్యంగా వెళ్ళకూడదు. అంటే రఘురామకృష్ణరాజు గారు లేరంటే ఆయన వెళ్ళటం కూడా తప్పే. ఒక రాజ్యసభ సభ్యులు అంటే పెద్ద సభ, ఒక లోక్సభ సభ్యుల మధ్య ఎలాంటి విగ్గు దగ్గర నుంచి ఇంకా నేను ఆ భాష మాట్లాడకూడదు. అది పర్వాలేదు, ఇంకా దారుణంగా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందండి. ఒకళ్ళ మీద పడదు, మంచిది కాదు. అందువల్ల విజయసాయి రెడ్డి గారి కాదు, ఇంకా లిస్టులో చాలా మంది ఉండొచ్చు. పెద్దిరెడ్డి గారు ఉండొచ్చు, నా ఒంటి మీద రోహం పిక్కోమన్న పేరు నాని గారు ఉండొచ్చు, కొడాలి నాని గారు ఉండొచ్చు, జోగి రమేష్ గారు అస్తం పడేసినట్టు అంటున్నారు, నాకు తెలియదండి. రోజా గారు ఉండొచ్చు, ఇంకో ఎవరినో ఉండొచ్చు, అది నాకు తెలియదు. బట్ వన్ థింగ్ అండి, చట్టాన్ని మీరు కాపాడండి, చట్టం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మో ధర్మరక్ష, అది మిమ్మల్ని కాపాడుతుంది. దుర్వినియోగం చేయటాన్ని మాత్రం చూడొద్దు. ఇవాళ అధికారం ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఇంకా ఒకవేళ అధికారం శాశ్వతం కాదు, ఇంకొక వాళ్ళు వచ్చి ఇంకొక ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందండి, తను నచ్చిన వాళ్ళందరినీ ఇలాగా ఈనుపిల్లలుగా చేసి ఆడిస్తుంది, తోలుబొమ్మలాట. దాని మీద ఆంధ్రప్రదేశ్ హక్కులకు తాకట్టు పెట్టేటట్టు మాత్రం వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ చాలామంది. ఇది మంచిది కాదని భావిస్తున్నాను. సార్ ఒకటి సార్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో చిన్న చిన్న వాటిల్లోనే తిట్టారని పోసాని కృష్ణమురళిని ఇంకోటి చేశాడని. మురళి గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా?
కళ్యాణ్ బాబు గారిని ఆయన ఇప్పుడు కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఇప్పుడు వన్ సైడ్ ఉంది, ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా తిడతారు. ఆయన ఆఫ్ చేయాల్సిన బాధ్యత మేము ఖచ్చితంగా కళ్యాణ్ బాబు గారి మీద కానీ, లేకపోతే బాలకృష్ణ గారి మీద కానీ, లేకపోతే ఇంకొకరు రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీద విటిస్తో ఉండే వాళ్ళ మీద మా సంబంధం లేదంటే రోడ్డు మీద తిట్టేవాళ్ళు కాదండి. వారిని ఇంక వాళ్ళు దూరం పెట్టాలి. ఓకే. అందువల్ల కృష్ణమల్లి గారు చెప్పింది మమ్మల్ని తిట్టారు, మా ఏదో ఇంటి మీద కూడా తిట్టారు అని మాట్లాడుతున్నారు. అయినా సరే ఆయన చేయాల్సింది ఏంటంటే కంప్లైంట్ చేయాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి బుర్ర లేదు, మందలించలేదు. మీకేమైంది? మీరు మాట్లాడిన పద్యాలు అత్యంత దుర్మార్గమైన పద్యాలు కదా, తల్లిని పెట్టి మాట్లాడటానికి బుర్ర లేదండి? ధైర్యం ఉంటే మీరు మాట్లాడుకోండి. అలా అన్నాను లాస్ట్ అంటే సగం కట్ చేసి అనుకోండి. ఆయన అది కూడా మాట్లాడుతున్నారు. ఆడపిల్లల గురించి మాట్లాడి చాలా దారుణం చెప్తున్నాను. ఆడపిల్ల ఉంది, నేను బతికే ఉంటానని మాట్లాడే మాట చాలా అలాగా. ఎందుకంటే చాలా దుర్మార్గంగా ఆయన నిజంగా అయితే కంప్లైంట్ చేసుకోవాలి. ఎంత దుర్మార్గంగా మాట్లాడారండి. ఓకే, కానీ కేసు ఏమే పెట్టారు? 6 సంవత్సరాల క్రితం నంది అవార్డుకి వచ్చినప్పుడు ఒక కులాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి కులం ఏదైతే ఉందో ఆ కులం వాళ్ళే మొత్తం ఇలా చేశారు విధంగా ఆరోపణ చేసినందుకు కులాల మధ్య గొడవలు. అసలు ఆ కేసులు నేను అంటున్నా మతాల మధ్యన అసలు ఏం చేయాలండి? తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన 5 లక్షల కేసులు పెట్టాలి. మరి చాలా మంది పెట్టున్నారు. ఇంకా చాలా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడినప్పుడు పరుషంగా రావచ్చు. ఈయన హక్కుల గురించి పోరాడారు, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి వచ్చిందా? జాతి నాశనం అయిపోతే మాట్లాడతాం వేరే సంగతి, అయినా మాట్లాడకూడదు అనుకోండి. అది మందలికి తోలు దాన్ని సరిపెడుతూ. కానీ ఈయన బియాండ్ దట్ దేనికోసం బయట చేశారు? జగన్ గారి కళలో ఆనందం కోసం బయట చేశారా? 3.5 లక్షల శాలరీ ఇచ్చారు కదా సార్. అది కాదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు రాష్ట్ర విభజన సమయంలో లేదా మిగతా చోట్ల అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఎందుకని ఎలా మారిపోతారో నాకు తెలియట్లేదు. ఓకే, రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే డెఫినెట్ గా హర్షించేవాడిని. నో సెకండ్ థాట్ దట్. ఓకే, వ్యక్తిగత కారణాల గురించి వెళ్ళిపోయారు. బట్ పోసాని గారు ఏదైతే ఉందో చేసింది చాలా తప్పండి. అలాగే ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని తెలిసిన మంచి ఆయన ఎందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఉన్నారేమో. आप कतार में है, कृपया प्रतीक्षा कीजिए. అదే కతార్ అంటే ఏ కతార్లో లేనంటాడు. సరే ఏదేమైనా సరే లెటర్ వెయిట్ అండ్ సీ అండి. ఓకే, బట్ ఒకటి సార్, ఒకటి విజయసాయి రెడ్డి గారు ఆయన ఎందుకు మాట్లాడారో ఆ విధానం తప్పు. పాయింట్ నెంబర్ 2, ఆయన రాజీనామా చేసేటప్పుడు పెట్టిన పద్యాలం చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ విధానం కానీ ఎప్పుడు సన్నిహితం, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చేసిన సంబంధం అండ్ నమస్కారం మోడీ గారిని అమిత్ షా గారికి అన్నారంటే ప్రాబబ్లీ ఆన్ ద వే టు బీజేపీ. అంతేనంటారా? ప్రాబబ్లీ ఆన్ ద వే టు బీజేపీ. బీజేపీకి వెళ్ళిన తర్వాత ఏదో తుత్తు కేసులు పెడతారు తప్పితే అంత ధైర్యం ఎక్కడ ఉందండి? గుజరాత్ లో ఆయన వెళ్ళి టైప్ చేసుకొస్తారు గుజరాతీ భాషలో, ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇదిగో దిస్ ఇస్ థింగ్ అనగానే ఆయన కావాలంటే ఎంపీ కూడా చేస్తారు.